Hello guys, welcome to Movie Freaks. Guys, eagerly waiting for VD12. ఎప్పటి నుంచి అనుకుంటారు VD12 కింగ్డమ్ టీజర్ రిలీజ్ అవడం జరిగింది. గైస్ మీతో పాటు ఒకసారి చూద్దాం అనుకుంటారు గైస్. Guys, what a teaser! Amazing. Hats off to Gautam Tinuri గారు. ఫెంటాస్టిక్ గైస్. కంప్లీట్ టీజర్ విషయానికి వచ్చేస్తే ఎన్టీఆర్ వాయిస్ మాత్రం అమేజింగ్, లైక్ ఫెంటాస్టిక్ ఉంది. లైక్ నాకు నచ్చిన డైలాగ్ అయితే అసలు ఈ వినాశనం ఎవరి కోసం అనే డైలాగ్ అయితే ఫెంటాస్టిక్ ఉంది. వాయిస్ ఓవర్ అయితే గూస్ బంప్స్ అక్కడ. హ్యాట్స్ ఆఫ్ టు ఎన్టీఆర్ గారు ఒప్పుకున్నందుకు. లైక్ మేబీ నాగవంశీ గారు వెళ్ళి అందరు అడిగినట్టున్నారు. సో ఆయన మార్కెటింగ్ చేయడంలో కింగ్ అనమాట. సో అందుకే టైటిల్ కూడా కింగ్డమ్ అని పెట్టారు. టీజర్ మాత్రం ఫెంటాస్టిక్ ఉంది. స్టార్టింగ్ ఆఫ్ ద వాయిస్ ఓవర్ ఫ్రమ్ ఎన్టీఆర్ గారు. అండ్ కమింగ్ విషయానికి వస్తే కంప్లీట్గా లైక్ ఒక కింగ్డమ్ అని ఎందుకు పెట్టారంటే లైక్ కంప్లీట్గా ఒక యుద్ధం, కంప్లీట్గా ఒక కింగ్డమ్ని సాధించేలాగా అనుకుంటా. ఎందుకంటే లైక్ లాస్ట్లో కూడా ఎన్టీఆర్ గారు చెప్తారనమాట పునర్జన్మ అని. లైక్ పునర్జన్మ మళ్ళీ పుడతాడు అనుకుంటా. లైక్ చీల్చుకొని మళ్ళీ పుట్టావరా అనేది వస్తుంది అక్కడ లాస్ట్లో డైలాగు. సో అది మాత్రం దాన్ని బట్టి చూస్తే మేబీ డబుల్ ఆక్షన్ ఉండొచ్చు అని అనుకుంటే గెస్ చేస్తున్నాను. మళ్ళీ పునర్జన్మ అవుతాడని చెప్పేసి. సో నాకైతే అదే అనిపించింది. లైక్ అంతకంటే గెస్ చేయలేము. ఇంకా కమింగ్ టు లైక్ ఫెంటాస్టిక్ ఉంది గైస్. ఇంకా పిక్చరైజేషన్ కానీ, అనిరుద్ మ్యూజిక్ కానీ, అండ్ గౌతమ్ తిన్నూరి డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే కానీ. ఎందుకంటే లైక్ గౌతమ్ తిన్నూరి గారి గురించి చూసుకుంటే మనము లాస్ట్ మూవీ చూసుకుంటే జెర్సీ ఏమున్న మూవీ గైస్. ఎన్నిసార్లు రిలీజ్ అయింది. రిలీజ్ కూడా వెళ్ళాను నేనైతే. లైక్ ట్రైన్ సీన్ కానీ, లైక్ అతను టీంలో సెలెక్ట్ అయినప్పుడు ట్రైన్ల సీన్లో వచ్చే కానీ, లైక్ ఆ యాక్షన్ సీన్, ట్రైన్ సీన్ అయితే ఇప్పటికి రీల్స్ కానీ చాలా మంది అదే వాడతారు. సో అమేజింగ్ థింగ్ అది. ఇప్పుడు కూడా సాంగ్స్ అయితే ఆరంభం వేలే సాంగ్ కానీ, లైక్ అప్పుడు కూడా అనిరుద్ధ్ కాంబినేషన్తో వస్తున్నారు. ఇప్పుడు జెర్సీ విత్ అనిరుద్ధ్ అండ్ కాంబినేషన్తోనే వస్తున్నారు. అమేజింగ్ ఉంది. ఇంక నేను ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ వాయిస్ మధ్యలో వచ్చే 2 డైలాగులు, రణభూమి కోసం ఇంకో డైలాగ్ అయితే రణభూమిని చీల్చుకొని పుట్టే రోజు కోసం అనే డైలాగ్ అయితే ఫెంటాస్టిక్. ఎన్టీఆర్ నెయిల్డ్ ఇట్. ఎందుకని ఎన్టీఆర్ వాయిస్ అనేది లైక్ టాలీవుడ్లోనే ఎన్టీఆర్ వాయిస్ ఉన్నట్టు ఎవరికి ఉండదు. అంత గంభీరంగా ఉంటుంది. అంటే తెలుగు మీద ఆ పట్టు కానీ, క్లారిటీ కానీ, దట్ వాజ్ అమేజింగ్ థింగ్. ఎందుకంటే మన ట్రైలర్ వచ్చిన వరకు కంప్లీట్గా గెస్ చేయలేము ఏంటి ఎట్లా అనేది. బట్ ఓవరాల్గా అయితే కంప్లీట్గా ఒక ఊరి కోసమో లేకుంటే ఒక కింగ్డమ్ కోసమో పోరాడి మళ్ళీ పుడతాడే పునర్జన్మ లాగా అనిపించింది నాకైతే. లైక్ కంప్లీట్గా విజుటాస్టిక్ ఉన్నాయి. అండ్ కమింగ్ టు గౌతమ్ తిన్నూరి గారి స్క్రీన్ ప్లే అండ్ షార్ట్స్ వచ్చేసి నేను ఈ లెవెల్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అతను ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే 2017లో మళ్ళీ రావా అండ్ 2019లో లాట్స్ ఆఫ్ లవ్, అదైతే లైక్ ఓన్లీ స్టోరీ రాశారు దానికి. ఇంకో కమింగ్ టు 2019లో బ్లాక్ బస్టర్ మూవీ వచ్చేసి జెర్సీ. మళ్ళీ హిందీలో కూడా తీశారు 2022లో. తీసింది 3 సినిమాలైనా లైక్ ట్రైలర్ మాత్రం ఒక పెద్ద డైరెక్టర్ తీసినట్టు ఒక 10-15 మూవీస్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది నాకైతే. అమేజింగ్ గైస్. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ట్రైలర్. అండ్ ఎన్టీఆర్ వాయిస్ మాత్రం ఫెంటాస్టిక్. తమిళ్ అయితే సూర్య గారు చేశారు. తమిళ్లో కూడా చూశాను. తమిళ్ అండ్ హిందీలో అయితే రణబీర్ కపూర్ ఫెంటాస్టిక్గా ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే లైక్ మార్కెటింగ్ అనేది ఈరోజు మనకు సంక్రాంతికి వస్తున్నాము, ప్రమోషన్ చూసి అందరూ ప్రమోషన్కి ఒక ట్రెండ్ మార్క్ సెట్ చేశారు అనిల్ రావిపూడి గారు. సో దాని ద్వారా లైక్ ఇట్లా వాయిస్ ఓవర్ ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒకటి నింపడం అనేది గుర్తాటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే దాన్ని బట్టి మార్కెట్ పెరుగుతూ ఉంటుంది. ఓకే వాయిస్ వీళ్ళు ఇచ్చారా, ఓకే సూర్యకి అక్కడ ఫాలోయింగ్ ఉంది. సో ఎందుకంటే రణబీర్ని సూర్యని ఎందుకు పెట్టారంటే కంప్లీట్గా వాళ్ళిద్దరికి ఇక్కడ మార్కెట్ ఉంది తెలుగులో. సో రణబీర్ కపూర్ కూడా అనిమల్ సినిమాతో రావడము, ఇక్కడ సూర్య గారు అంటే ప్రతి మూవీ తెలుగు రిలీజ్ అయిపోతుంది. సో టీజర్ మాత్రం ఫెంటాస్టిక్ ఉంది. లైక్ మధ్యలో మొత్తం అడ్డు పెట్టుకొని బుల్లెట్స్తో కాలుస్తూ ఉంటే అడ్డు పెట్టుకొని ఎంటర్ అవుతాడు. ఫెంటాస్టిక్ ఉంది లైక్ కంప్లీట్గా. ఎందుకంటే విజయ్ దేవర్ గారు లాస్ట్ మూవీ చూసుకుంటే మనము ఫ్యామిలీ స్టారు, లైక్ అందుకున్నంత స్థాయిలో ఆశించలేదు లైగర్ తర్వాత. లైగర్ ఫ్లాప్ తర్వాత పూనుకోవడానికి చాలా టైం పట్టింది. మేబీ ఆ లెవెల్లో హిట్ అర్జున్ రెడ్డి అండ్ గీతా గోవిందం తర్వాత ఆ లెవెల్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ట్రైలర్లో ఆ కంటెంట్ అయితే అనిపించింది, నాకు కంటెంట్ ఉందనిపించింది. అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అండ్ గౌతమ్ తిన్నూరి గారి డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే కానీ, సినిమాటోగ్రఫీ కానీ అమేజింగ్.
ఇంకేమని చెప్తాం గైస్. నాకైతే నచ్చిన డైలాగ్ అయితే రణభూమిని చీల్చుకొని పుట్టే రోజు కోసం అనే డైలాగ్ అయితే ఎన్టీఆర్ నెయిల్డ్ ఇట్. సో మేబీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటుంది అక్కడ, సూర్య గారి ఫ్యాన్స్ సపోర్ట్ తమిళ్లో, అండ్ రణబీర్ గారి ఫ్యాన్స్ ఫ్రమ్ బాలీవుడ్. సో ఓవరాల్ టీజర్ మాత్రం అమేజింగ్. ఎందుకంటే జెర్సీ లాంటి ఒక మూవీ తీసిన గౌతమ్ తునేరి గారు, లైక్ జెర్సీ ఇప్పటికీ ట్రెండ్ సెటర్, మళ్ళీ రిలీజ్ అని కూడా మళ్ళీ వెళ్ళొచ్చు. లైక్ దాంట్లో వచ్చే ఎమోషన్ సీన్లు అయితే ఇప్పుడు ఏడుపు వస్తుంది. ట్రైన్ సీన్ కానీ, మధ్యలో అతను చూపించిన విధానం కానీ, సిగరెట్ తాగేటప్పుడు కానీ, ఖాళీగా ఉన్నప్పుడు ఎట్లా అనేది, లైక్ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఒక క్రికెట్ ఫ్యాన్స్కి అయితే గూస్ బంప్స్ సీన్స్. దాంట్లో ప్రతి సీన్ గూస్ బంపే. సో దీంట్లో కూడా అలాగే ఉండాలని కొనుక్కుంటారు. ఎందుకంటే టీజర్లో ఇంకోటి చూపిస్తాడు అనమాట జైల్లో నుంచి. సో పునర్జన్మ అనేది నాకు తెలిసి ఆ ట్రైలర్ వస్తే కంప్లీట్ క్లారిటీ వస్తుంది. సో అమేజింగ్ గైస్. ఇంకా మీరేమనుకుంటున్నారో, లైక్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కానీ, మీకు ఎలా అనిపించిందో టీజర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అదే విధంగా మా కంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్. విల్ మీట్ ఆన్ ద నెక్స్ట్ వీడియో.